ఈరోజు ఇంత గర్వంగా మనం జెండా ఎగరవేయడానికి కారణమైన మన పూర్వీకులను, స్వాతంత్ర సమర యోధులను కృతజ్ఞతతో ఒక్క నిమిషం స్మరించుకుందాం. మనకు స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛనిచ్చిందే కానీ అది నిజమైన స్వాతంత్రం అవ్వదు. మనం ఎప్పుడైతే ఆ స్వేచ్ఛను కాపాడుకుంటూ మన వంతు బాధ్యత దేశాభివృద్ధికి నిర్వర్తించినప్పుడే మనకు అసలైన స్వాతంత్రం వచ్చింది. So make them listen to your freedom fighter stories, make them see the movies. వాళ్ళకి మంచిగా ఆ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అన్నీ చూసి మన ఫ్రీడమ్ కోసం ఇంత స్ట్రగుల్ చేశారా అని వాళ్ళకి అర్థమవుతుంది. ఆయుష్ హాస్పిటల్ సిబ్బంది క్షేమంగా ఉండాలని, వాళ్ళకి ఉన్న స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని భారతదేశ పౌరులుగా గర్వించేలాగా ఉండాలని, అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇండిపెండెన్స్, లిబర్టీ, ఇంకొక విషయం కూడా ఫ్రీడమ్. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి చాలా థిన్ లైన్ ఉంటుంది. ఈ మూడింటికి సంబంధించినటువంటి అర్థాన్ని మనం గ్రహించి పెద్దల నుంచి నేర్చుకొని పాటించి ఈ స్వతంత్రానికి నిజమైనటువంటి అర్థాన్ని మనం ఇస్తూ ముందుకు సాగాలని. ఐ విష్ యూ ఎవరీవన్ 80th ఇండిపెండెన్స్ డే.